తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు. డైవర్స్ పాలిటిక్స్ కోసము మాత్రమే ఇదంతా చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపాటు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని కొలువు తీరినటువంటి శ్రీ భూమిల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పలమనేరు పట్టణ రూరల్ మరియు అర్బన్ నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి మరియు 2 రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో ఒక సంచలనాత్మక విషయం మన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటకు వచ్చింది. అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని, ఎటువంటి జంతు అవశేషాలు లేదని మరి సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఛార్జ్షీట్ ద్వారా తెలపడం జరిగింది. మరి ఈ పరిణామంలో ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వెంటనే ఉలిక్కిపడి నిద్ర లేచి తడబాటుకు లోనై తత్తరపడి ఆగమేఘాలపైన మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నారు. ఇది ప్రజలు బాగా గమనించాలి. నిన్న మన పలమనేరు పట్టణంలో కూటమి పెద్దలందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షమాపణ కోరాలి, మీరు తప్పు చేశారు అని చెప్పారు. మేము కాదు తప్పు చేసింది, సిబిఐ యొక్క రిపోర్టు వచ్చిన తర్వాత మీకే అంతర్మదనం మొదలై అయ్యో మనం తప్పు చేసేసాము, మనము దేవుడి మీద లేనిపోని అపచార ప్రచారం చేసి విష ప్రచారం చేసి మరి ఈరోజు దేవుణ్ణి మనం క్షమించమని అడుక్కోవాలని చెప్పి మీరు వచ్చి వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరారు. బాలాజీ నాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని వారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి ఆరోపణలు చేస్తుందని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యని మండిపడ్డారు. స్వామివారి చెంత నిలబడి నిజాలు చెబుతున్నామని, కల్తీ జరిగిందని నిరూపించే ఆధారం లేవని వాదించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే చేసిన అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కోట్లాది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2024వ తేదీన సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది, కల్తీ లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అభాండం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిందలు మోపడం జరిగింది. దానికి మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు దీనిపైన వివరణ ఇచ్చారు. అయ్యా, మా యొక్క ఈ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 సంవత్సరం మధ్య కాలంలో ఎటువంటి కల్తీ జరగలేదు. దీనిపైన మీరు ఎటువంటి విచారణ చేసినా కూడా ఒకవేళ మేము దోషులని తెలిస్తే మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కానీ నిన్న సిబిఐ ఎంక్వైరీలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేస్తానే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఈ యొక్క నెయ్యిని ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఒక వారానికి ముందు సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చింది, అయ్యా లడ్డులో కల్తీ జరగలేదు, ఎటువంటి జంతు కొవ్వు అందులో కలవలేదని చెప్పడం జరిగింది. దీనిపైన మా అధ్యక్షుడు చెప్పాడు, దీనికి ముందు కూడా చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా
మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన దుష్ప్రచారాలను పూర్తిగా అబద్ధమని తేలిందని, ఇకనైనా ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వివాదాన్ని ఎండగట్టారు. మన ఆంధ్రప్రదేశే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నెయ్యి సరఫరా మన టీటీడీకి వస్తుంది. టీటీడీకి వచ్చినా కూడా ఒక్క ట్యాంకర్ నెయ్యి లోపలికి రావాలంటే 4 చెక్ పోస్టులు ఉంటాయి. ఆ చెక్ పోస్టులు అందరూ తనిఖీ చేస్తేనే లాస్ట్లో ఆ యొక్క నెయ్యిని వాడతారు. అంత ఈజీగా గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది నెయ్యి కానీ, చేప నెయ్యి కానీ ఇటువంటిదంత కొవ్వు రాదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు. కానీ నిన్న సిబిఐ కూడా క్లియర్గా చెప్పేసింది. ఇది ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం, నిన్న ఒక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన రాసలీలలో బయటపడింది. దానికోసం ఈయన డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు. ఏమిటంటే ప్రజల్ని ఎలాగైనా భయపెట్టాలా, ప్రజలు దృష్టి మరలించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అగైనిస్టు అనే ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. అయ్యా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పూజ చేసి ఆడ 7 కొండల స్వామి సాక్షిగా ఎటువంటి కల్తీ జరగలేదని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. దయచేసి పలమనేరు ప్రజలందరూ కూడా ఆలోచించాలా, ఎందుకురా వీళ్ళు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఈ మాదిరిగా అబండాలు వేస్తూ ఉన్నారనేసి. ఇంకొక ముఖ్య విషయం ఎవరంటే, పలమనేరు గుడిలో వచ్చి ఒక గుడి ముందర కల్తీ నెయ్యి జరిగింది అనేసి వాళ్ళు ఒక బ్యానర్ వేస్తూ ఉన్నారు. అయ్యా మేము ఈరోజు కూడా కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నాము, మీరు ఈ బ్యానర్ కానీ ఈరోజు తీయలేదు అంటే మధ్యాహ్నం పైన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒక బ్యానర్ పెడతాం.